ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా కంచరపాలెం సుబ్బారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బాబురావు గారు అండ్ రామకృష్ణ గారు ముగ్గురిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సుబ్బారావు గారు, కంచరపాలెం సుబ్బారావు గారు ప్లీజ్ వెల్కమ్. బాబురావు గారు, గూడ రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అసలు ఈ సినిమా పేరు పురుషోత్తముడు. మాకైతే మా దర్శకోత్తముడు రామ్ వేమన్ గారు. మాకు దర్శకోత్తముడు ఎందుకన్నానంటే, పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ పిలిపించే ఈ స్టేజ్కి మాలాంటి చిన్న నటులను కూడా పిలిచి ఒక చక్కని సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరినందుకు ముందు మా దర్శకోత్తముడు వేమన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, పెద్ద ఆర్టిస్టులని ఎంత గొప్పగా చూశారో మాలాంటి చిన్న ఆర్టిస్టులను కూడా అంతే చక్కగా చూసి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన రామ్ వేమన్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. సార్, యా, ఈ రోజుతో డైరెక్టర్ గారి వర్క్ అయిపోయింది, నటీనటుల పని అయిపోయింది. ఇక పాత్రికేయ మిత్రులు, ఈ క్షణం నుంచి సినిమాని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పాత్రికేయులది. తప్పకుండా మీరు ఆ పని చేస్తారని భావిస్తూ, ఇక మా రామ్ వేమన్, మిస్టర్ రామ్ కమ్ హియర్. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం మా గురువు గారు దాసనారాయణరావు గారి చేతుల మీదుగా ఆయన పేరు మీద ఉత్తమ దర్శకుడు అవార్డు తీసుకున్నాడు. నిజంగా ఆ రోజే రామ్లో ఉన్న వర్త్ ఏందనేది పరిశ్రమకు తెలిసిపోయింది. ఆ కథాయి ఈ సినిమా పురుషోత్తముడు నిజంగా జనంలోకి వెళ్ళిపోయి మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుబ్బారావు గారు, మీరు కూడా 4 ముక్కలు. నేనంతా ఎత్తికి ఎదగలేదండి మాట్లాడి. ముఖ్యంగా అందరికీ నమస్కారాలు చెప్తూ, నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు రామ్ వేమన్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి, రామ్ వేమన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అలాగే మాధవి గారు, సీతామహాలక్ష్మి గారు అండ్ అఖిల గారు, మంజు గారు, వీరు కూడా ఈ సినిమాల్లో మంచి పాత్రల్లో మనకు కనిపిస్తున్నారు. కొంతమంది మొహమాటపడి అక్కడే ఆగిపోతున్నారు. వేదిక పైకి వచ్చే అవకాశం దొరికినప్పుడు వచ్చేయాలండి, కాదనకూడదు. వచ్చేయండి, మీకు మైక్ ఇవ్వను, ఓకేనా? రండి. యా, సీత గారు మాట్లాడడం మొదలు పెట్టండి మీరు ఈలోపు. యా, హలో అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ మూవీలో నాకు ఒక చిన్న రోల్ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రామ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సిచ్యువేషన్లో ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో చూసి ఘన విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. మంజుల గారు, అఖిల, ఐశ్వర్య గారు, ప్రసన్న గారు, మీ టీం మీరు వేదికపైకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు రావాలి, మాట్లాడండి. నాకు మాట్లాడాలంటే చాలా భయం. రామ్ భీమన గారికి థ్యాంక్ యూ. డైరెక్టర్ రామ్ భీమ్ గారికి చాలా చాలా అంటే థ్యాంక్ యూ అండి. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇంత పెద్ద ఆర్టిస్టులతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ. సో మీ ముగ్గురులో కూడా ఎవరైనా మొహమాటం లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటే మైక్ ఇస్తా. మంజుల గారు స్టార్ట్. హాయ్, నమస్తే అండి. హలో ఎవ్రీవన్. అసలు ఈ చిన్న ఛాన్స్ కూడా వస్తుంది అని అనుకోలేదు. ఫస్ట్ థింగ్, మేము షూట్ చేసినట్టు అనిపించలే. ఎందుకంటే మాకు అంత ప్రియారిటీ ఇచ్చి అంత ఫుల్ ఎంత ఎంటర్టైన్మెంట్గా చేశామంటే బికాజ్ ఆఫ్ కంప్లీట్గా రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొకటి, నేను ఒక ప్రొడ్యూసర్ సార్ని చూశాను అక్కడ, కానీ తను నాకు ప్రొడ్యూసర్ అని తెలీదు. చెప్పులు లేకుండా వెళ్తున్నాడు. ఒక 5 days చూసా. ఎవరు తను ఎందుకు చెప్పులు లేకుండా వెళ్తున్నారంటే వాళ్ళకు ఒక నిష్ఠ ఉంటుందంట. ఏంటి అంటే నాన్ వెజ్ షూట్లో పెట్టొద్దు, ఒకటి వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని ఎవరికైనా ఉంటుంది. కానీ అంత గట్టి నిర్ణయము నాన్ వెజ్ లేకుండా ఏ షూట్ నేను చూడలేదండి. కంప్లీట్ నాన్ వెజ్ లేకుండా ఎంతమంది ఎంజాయ్ చేశారో లేదో కానీ నేను మాత్రం చాలా చేశాను. సార్ డెడికేషన్, రామ్ సార్. ఫస్ట్ టైం నేను సినిమా పేరు విన్నాక లిటరల్లీగా సార్ లండన్ నుంచి వచ్చాడని తెలిసింది. లండన్ నుండి వచ్చాడు, చాలా స్టైలిష్గా యోయో ఉంటారు, ఇంత మంచి పేరు పెట్టాడంటే నేను తర్వాత సార్తో మాట్లాడితే నాకేం తెలిసిందంటే తెలుగు పండితుడు అనొచ్చు. ఎంత పట్టుందంటే సార్కి తెలుగు పైన. అట్లాంటిది పురుషోత్తముడు అనే టైటిల్ పెట్టాడంటే స్టోరీలో ఎంత హిస్టరీ తెలిసి ఉండాలి సార్కి. సో దానికి చాలా చాలా నేను ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బిగ్ థ్యాంక్స్. దీంట్లో ఒక చిన్న రోల్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆల్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండి. ఆవిడ అసలు మైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇంత మాట్లాడారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో నేను చాలా మంచి రోల్ చేశాను. డైరెక్టర్ సార్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అలాగే ప్రొడ్యూసర్ సార్ కూడా. ఈ మూవీ మంచిగా సక్సెస్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఊర్మిళ. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన రామ్ సార్కి చాలా థ్యాంక్స్. రామ్ సార్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో ఎస్, ఇక అందరినీ స్టేజ్ పైకి పిలిచే ముందు ఫైనల్లీ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, అది కూడా హే పురుషోత్తమ, రామజోగయ్య శాస్త్రి గారు సరస్వతి పుత్ర రాసినటువంటి ఆ పాటని ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ది సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? వావ్, నిజంగా గూస్ బంప్స్ సాంగ్ అని చెప్పాలి. ఈ సాంగ్ వినగానే అందరికి ఒక్కసారి జై శ్రీరామ్. ఎస్, సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా టీం అందరిని పిలుద్దాము. దానికంటే ముందు ఐ థింక్ ముగ్గురు వ్యక్తుల్ని స్టేజ్ పైకి పిలిస్తే ఒక మంచి ఫోటో ఆప్ కూడా దొరుకుతుంది మాకు. సో డైరెక్టర్ రామ్ భీమన గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే ఈ చిత్రాన్ని ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో థియేటర్స్లో మాత్రమే సినిమాని చూడాలి అనిపించేలా మన ముందుకి ప్యాషనేట్గా ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్లో ఒకరైన డాక్టర్ రమేష్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మిస్సింగ్ ప్రకాష్ గారు హియర్ టుడే. Of course, missing Raj Tarun Garu also here today. Hope to see you soon with a grand success of Purushothamudu. So, and also ఈ ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ హాసిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. చాలా చాలా వండర్ఫుల్ రోల్, అందరూ రిలేట్ అయ్యే రోల్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్తో మనందరికీ పరిచయం అవుతున్నటువంటి హాసిని గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. కొంచెం వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్, లేదా కట్ చేసేయండి ఫోటో సెషన్ జరిగే వరకు. యా,
ఓకే, ఇప్పుడు మిగతా టీం మెంబర్స్ అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుభాష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సమీర్ గారు ఇక్కడే ఉన్నట్లయితే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరోసారి. ప్రవీణ్ గారు, గిరి గారు, కోటేశ్వరరావు గారు, ఈ సినిమాకి వర్క్ చేసిన టీం మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారి వేదికపైకి రావాలి. ఫోటో ఆప్ కోసం ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పేరు పేరున అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ద లేడీస్, ప్లీజ్ కమ్. పురుషోత్తములే కాదు, సంతోషం సురేష్ గారు మీరు కూడా వేదిక పైన ఉండాలి. ఈరోజు సంతోషం ఈవెంట్స్ ద్వారా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. సురేష్ గారు వెల్కమ్. జంగ్లీ మ్యూజిక్ ద్వారా గోపీ సుందర్ గారు ఇచ్చినటువంటి అన్ని పాటల్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. జూలై 26న ఆ పాటల్ని, ఈ సినిమాని పీజీ విందా గారి కెమెరా ద్వారా, మార్తాండ్ కే వెంకటేష్ గారి ఎడిటింగ్ ద్వారా అద్భుతమైన అవుట్పుట్ని, ఒక మంచి చిత్రాన్ని మనం జూలై 26న థియేటర్స్లో చూడబోతున్నాము. Also requesting producers, family members to please join the stage for the photo op. Ramesh Garu is calling. And definitely ఇంత ప్యాషనేట్గా సినిమాకి ఎంత కావాలో అంత బడ్జెట్ కానీ, కాస్టింగ్ కానీ, టెక్నీషియన్స్ని కానీ పెట్టి ఇంత ప్యాషనేట్గా సినిమాని అందించినటువంటి ప్రొడ్యూసర్స్కి దానికి తగ్గ సక్సెస్ ఈ సినిమా అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ స్టేజ్ నిండినది, రేపు హాల్ నిండినది అని కూడా బోర్డు పడాలి. నిఖిల్ గారు, జంగ్లీ మ్యూజిక్ నిఖిల్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, కాస్త అడ్జస్ట్ అవ్వండి అమ్మా. పొడుగు వాళ్ళు ఎప్పుడు కొంచెం వెనకాల వెళ్ళాల్సి వస్తుంటే తప్పదు. ఇక్కడే ఆల్రెడీ సక్సెస్ మీట్ లాగా ఉంది. ఓకే, అందరూ వచ్చినట్టేనా? ఒకసారి ఫోటో కోసం అందరూ కెమెరా లుక్ కావాలి మాకు ప్లీజ్. స్టేజ్ దిగాక కబుర్లు చెప్పుకోవచ్చు. అందరూ కెమెరా వైపు చూడండి ప్లీజ్. బిగ్ టికెట్ కూడా స్టేజ్ పైకి తీసుకురండి ప్లీజ్. బిగ్ టికెట్ తీసుకురండి ప్లీజ్. యా, ఎస్, జూలై 26th నుంచి థియేటర్స్లో అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి పురుషోత్తముడు బిగ్ టికెట్ ఈజ్ హియర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాము ఫర్ ద రిలీజ్, ఫర్ ద గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ భీమన గారిని, హాసిని గారిని, రమేష్ గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా వారందరినీ కూడా రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఎల్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. రామ్ గారు, హాసిని గారు అండ్ రమేష్ గారు మాత్రమే ఉంటే సరిపోతుందండి వేదిక పైన. మిగతా వారందరూ వెళ్ళి కూర్చోవచ్చు. కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్.
ఓకే, టెక్నీషియన్స్ కూడా ఇక్కడ చాలా మంది వేదిక పైన ఉన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫోటో. రామ్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి ఒక ఫోటోకి. సో డెఫినెట్లీ బిహైండ్ ద కెమెరా వీళ్ళ కష్టం అనేది సినిమాకి చాలా చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ గారిని, హాసిని గారిని అండ్ రమేష్ గారిని మాత్రమే వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగతా వారందరూ కెన్ వి ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఫొటోస్ మళ్ళీ లాస్ట్లో ఫోటో సెషన్ పెట్టుకుందామండి. ఫస్ట్ స్పీచెస్ కంప్లీట్ చేద్దాం ప్లీజ్. యా, ఫొటోస్ మళ్ళీ లాస్ట్లో తీసుకుందాం. రామ్ గారు, యా ఓకే. హాసిని గారిని ఇప్పుడు మాట్లాడతారు. హాసిని, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ టాక్. ఓకే, థ్యాంక్ యూ. యా, మాకు హాసిని అంటే ఉత్తగా అనడం రాదు తెలుసా, యు నో రైట్. హాసిని వచ్చి మాకు. యా, కొంచెం ధైర్యంగా ఉంటుంది నాకు. అందరికీ నమస్కారం అండి. నేను హాసిని సుధీర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, పురుషోత్తముడు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి, అండ్ హాసినికి క్రియేట్ చేసిన రామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ నుండి ఎక్కడో వాయిస్ వస్తుంది, సుభాష్ సార్ థ్యాంక్ యూ అడుగుతున్నారు నాకు. సో విశ్వాస్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ. నాకు చాలా సపోర్ట్ చేశారు, కొత్త హీరోయిన్ అయినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ముంబై నుండి వచ్చి తెలుగు సినిమాలో చేయడం నా డ్రీమ్. యాక్చువల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ అయిపోయింది వీళ్ళు అందరు నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ థింగ్, అందరూ అడుగుతున్నారు నీకు తెలుగు ఎలా వచ్చు. సో నేను తెలుగులో చాలా సినిమాలు చూశాను. తెలుగు సినిమాలు చూసి నేను తెలుగు నేర్చుకున్నాను. ఎవరు నేర్పించలేదు, నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లూయెంట్లీ నాకు రామ్ సార్ నేర్పించారు, చాలా వర్క్షాప్స్ అలా తీసుకొని. అండ్ ఒక మహారాష్ట్రన్ అమ్మాయి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా చేస్తుంది అండ్ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక తెలుగు అమ్మాయిలా నేను కన్వర్ట్ అయిపోతున్నాను. సో చాలా సపోర్ట్ చేయండి నాకు. అండ్ ఈ ఇండస్ట్రీ చాలా పొలైట్లీ నాకు సపోర్ట్ చేస్తుంది. ఒక తెలుగు అమ్మాయి అని అలా అనుకొని సపోర్ట్ చేస్తున్నారు అందరూ నాకు. అండ్ అదర్ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ చాలా అంటే రెస్పెక్ట్ చేస్తారు, అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. సెట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అమ్మ అమ్మ అలా అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. 26 జూలైకి మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత క్యూట్గా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారో తెలుగులో. ఎస్, సో రమేష్ గారు ఇప్పుడు మీ మాటలు వినాలనుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ రమేష్ గారు. అందరికీ నమస్కారాలండి. ఇది మా ప్రొడక్షన్ హౌస్ది డెబ్యూట్ ఫిల్ము. నార్మల్లీ మూవీస్ చేయడం అంటే అదొక ఛాలెంజ్.
అయితే నేను ముందు నుంచి మీకు ఒక ప్యాషన్ ఉండేది, ఒక డ్రీమ్ ఉండేది, ఒక మూవీ ఎప్పుడైనా చేయాలని. అయితే రామ్ గారు వచ్చేసి స్టోరీ నెరేట్ చేశారు కలిసినప్పుడు. ఆయన నెరేట్ చేసినప్పుడు ఆయన స్టోరీ నెరేట్ చేసే విధానం అంతా గూస్ బంప్స్ అనుకోండి మీరు. ఆయన జస్ట్ వెయిట్ అప్పుడు ఇది జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మేము హీరో గారు రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ హాసిని గారు తోని మేము మూవీ మొదలెట్టాం. నిజంగా మనం చెప్పాలంటే కొత్త ప్రొడ్యూసర్కి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, క్లారిటీలు చేయడానికి టైం పడుతుంది. కానీ మొత్తం ఇండస్ట్రీలో చాలామంది ఈ విషయంలో చాలా సపోర్టివ్గా మొత్తం గైడ్ చేశారు. ఇప్పుడు మనం యాక్టింగ్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ గారు బ్రహ్మాండంగా చేశారు. ఆయన పాత్రను ఆయన 101% ఆయన దానికి న్యాయం చేశారండి. మీరు మూవీ చూస్తే మీకు అది అర్థమైపోద్దండి. కొత్త అమ్మాయి హాసిని ఇప్పుడు మీరు మూవీ చూసేటప్పుడు మీకు అర్థం కాదు ఈవిడ కొత్తదని. ఆవిడ డెడికేషను, ఆవిడ ప్యాషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆవిడ 104 ఫీవర్ ఉన్నా కూడా సెట్ మీద మీకు ఛాలెంజ్ ఎక్కడ ఆవిడకి జ్వరం ఉందనేది మీరు చెప్పండి, అది మేము మీకు గిఫ్ట్ ఇస్తాం. అంత లెవెల్లో ఆవిడ కష్టపడి పనిచేశారు ఆవిడ. తర్వాత మనకు యాక్చువల్లీ చాలా అంటే గైడ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఎక్కడైనా మాకేం ప్రాబ్లం రాకుండా చూశారు బ్రహ్మానందం గారు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పేంత అర్హత నాకు లేదు, అది మొత్తం ప్రపంచానికి తెలుసు, మొత్తం విశ్వానికి తెలుసు. తర్వాత ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు వాళ్ళ యాక్టింగ్ చూస్తే, మురళీ శర్మ గారు, అలాగే మన సత్య, ప్రవీణ్ గారు, మన బ్రహ్మాజీ, అంటే బ్రహ్మాండమైన యాక్టింగ్ అండి. బ్రహ్మాండమైన యాక్టింగ్ అంటే మీరు చూస్తూ అంటే యాక్చువల్లీ వాళ్ళు యాక్టింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడ 1% కూడా మీకు అనిపించదండి. ఇప్పుడు కొంచెం ఏంటంటే మొబైల్ చూసుకుని చేయాల్సి వస్తుంది, ఎవరిని మిస్ చేయట్లేదు కదా అని చూడడానికి. అలాగే మన సింగర్స్ విషయానికి వస్తాయండి, మన కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహాదేవన్ గారు, ఎస్పి చరణ్ గారు, గాయత్రి సిస్టర్స్, అంటే మన మొత్తం మీరు అంటే మొత్తం చూస్తే రమ్య బేరా, మొత్తం సింగర్స్ అంటే టాప్ క్లాస్ అండి. అంటే వాళ్ళు పేరు చెప్పడం అంటేనే ఒక సంగీతం వినిపిస్తుందండి. అటువంటి సింగర్స్ చేత మనం మొత్తం వాళ్ళు మనకి పాటలు పాడారు వాళ్ళు. అది యాక్చువల్లీ దానికి మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం, మా మూవీకి వాళ్ళు పాటలు పాడినందుకు. లిరిసిస్ట్లో ఇప్పుడు ఏం చెప్పాలి అంటే సరస్వతి పుత్రుడైన రామజోగయ్య శాస్త్రి గారు, మన ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు, వీళ్ళు లిరిసిస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలండి. ఇంకా ఆ మూవీ ఎలా ఉంటుంది, సాంగ్స్ ఎలా ఉంటాయి, అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. తర్వాత పూర్ణాచారి గారు, బాలాజీ గారు ఎక్సలెంట్ అండి. వాళ్ళు పాటలు ఏవైతే చేశారో రాశారు చూడండి, ఇంకా దానికి చెప్పడం లేదు. చైతన్య ప్రసాద్ గారు కూడా చాలా మంచి పాట ఆయన కూడా రాశారు. తర్వాత మన ఇంత అయిన తర్వాత దీన్ని మొత్తం యాక్చువల్లీ డిఓపి వింద గారు దీన్ని ఎలా పోర్ట్రే చేశారంటే, యాక్చువల్లీ మీరు మొత్తం దానికి అంటే మూవీకి మెయిన్ డైరెక్టర్ గారు ఉంటారు, డిఓపి ఉంటారు. కానీ డిఓపి గారు ఆయన యాక్చువల్లీ తన సొంత సినిమాని చూసినట్టు ప్రతి చిన్న ఫ్రేమ్లోనూ ఎంత అంటే మైన్యూట్ విషయాలు కూడా మాకు అన్నీ గైడ్ చేస్తూ ఎంత బ్రహ్మాండంగా చేశారంటే మీరు మూవీ చూస్తే మీకు అది అర్థం అవుతుందండి. మన అంటే సీనియర్ యాక్టర్స్ కవిత గారు, కౌశల్య గారు, సమీర్ గారు, వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తానండి. వాళ్ళు చాలా అంటే మాకు సపోర్ట్ చేశారు. తర్వాత మన ఫైట్ మాస్టర్స్ పవన్ గారు, రాజేంద్ర గారు, వీళ్ళు చాలా అంటే చేశారు. అన్నట్లుకంటే అందరినీ మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ చూస్తుండండి కొంచెం. మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన యాక్చువల్లీ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబరు మనకి ఎక్కడ మొత్తం అంటే ఆయన యాజ్ ఎ కొరియోగ్రాఫర్ అయిన కూడా యాజ్ ఎ డైరెక్టర్ అసిస్ట్ కూడా చేశారు. ఆయన చాలా చోట్ల ఆయన డైరెక్షన్ టీం కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ప్రతి చోట అయ్యి వదిలేసి కూడా మిగిలిన చోట్ల కూడా అంటే ఆయన సొంత మూవీ అంటే మమ్మల్ని నా అన్నయ్య అనుకుని మొత్తం మూవీలో మొత్తం అన్ని చోట్ల సపోర్ట్ చేశారు. నిజంగా ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. తర్వాత మన ఆర్ట్ డైరెక్టర్ గారు వెంకటేష్ గారు, మన ప్రొడక్షన్ వెంకటేష్ గారు నిజంగా మాకు మంచి అంటే మాకు ఎక్కడ
మంచి అంటే టేస్టీ ఫుడ్ గట్టా మాకు ఎలా కావాలో అటువంటిది మొత్తం అంతా చేయించారు. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన డైరెక్షన్ టీం నుంచి మన ఆర్కే గారు, రమేష్ గారు, ప్రణీత్, మిగిలిన వాళ్ళందరూ, నేను పేర్లు కొన్ని ఉండిపోయినా మీరేం ఫీల్ అవ్వద్దండి. మొత్తం డైరెక్షన్ టీంకి చాలా థ్యాంక్స్ అండి. మేనేజర్ గారు మన నానిగారు ఆయన చాలా నిజంగా చాలా కష్టపడ్డారండి ఆయన. తర్వాత జంగ్లీ మ్యూజిక్ టీం కూడా చాలా థ్యాంక్స్ అండి. యాక్టింగ్లో మాకు అన్నిటికంటే ఎక్కువ సపోర్ట్ చేసింది గెస్ట్ అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటే ముఖేష్ ఖన్నా గారు, ఆయన ఎదురుకొండ నుంచి వచ్చి మాకు ఆశీర్వదించారండి. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చెప్పాలంటే అండి, ఇప్పుడు మనకి మన రాజా రవీంద్ర గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. కౌశల్య గారు, ఆయన నువ్వు మెయిన్ మా ఫ్యామిలీ మెంబరు, మా పెద్దన్నయ్య అని ఎవరినైతే మేము నమ్ముతూ వచ్చామో విజయబాబు గారు, ఎక్కడైనా ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ఆయన కెనడాలో ఉన్నారు, ఆయన రాలేపోయారు. మేము ఆయన చాలా మిస్ చేస్తున్నాం. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ మూవీ అయ్యేదే కాదండి. అంత లెవెల్లో ఆయన మాకు మొత్తం గైడ్ చేశారండి. మ్యూజిక్ గోపీ సుందర్ గారిదండి. మ్యూజిక్ గోపీ సుందర్ గారి పేరు చెప్పిన తర్వాత ఇంకా మొత్తం మీరు పాటలు చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి ఏంటి ఆయన. యాక్చువల్లీ మేము ఆయన ఎటువంటి అంటే 10 సార్లు ఫోన్ చేసినా 50 సార్లు ఫోన్ చేసినా ఎన్ని కరెక్షన్స్ చేయాలన్నా ఆయన ఏం సపోర్ట్ చేశారంటే అండి ఎక్సలెంట్ అండి. వాళ్ళ గురించి మనం అంటే నిజంగా నా దగ్గర వర్డ్స్ లేవండి వాళ్ళ గురించి చెప్పడానికండి. లాస్ట్ మనం డైరెక్టర్ గారి దగ్గరికి రావాలండి. ఎందుకంటే మూవీ అనేది చేయడం అనేది వేరండి. మీరెవరైనా నార్మల్లీ డైరెక్టర్స్ గురించి నాకేమంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన 2.5 గంటలు నేరేట్ చేస్తారు స్టోరీ. నేను మీకు ఛాలెంజ్ ఇస్తానండి, ఏ ప్రొడ్యూసర్ అయినా అంటాడు నేను ఈయనతోనే మూవీ చేస్తాను. ఆయన తెలుగు మీద ఆయన పట్టు ఉందో చూడండి, ఒక ఒత్తు యువతలవతలైనా కూడా ఆయన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరండి. అంత పర్ఫెక్షనిస్ట్ అండి ఆయన. మీరు పని చూస్తే మీరు ఆల్రెడీ మీరు డబ్బింగ్ టైంలో మేము చూసాం, ఆయన ఎడిటింగ్ టైంలో చూసామండి. ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్పేటప్పుడు ప్రతి చిన్న విషయాలను కూడా చాలా మైన్యూట్లీ తీసుకుని చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఆయన యాజ్ ఏ డైరెక్టర్ అని కాదు, ఆయన ప్రతి చిన్న విషయంలోనూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి. అంటే వాళ్ళు ఏంటంటే నార్మల్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్కి సంబంధం ఉండదండి, వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. ప్రొడ్యూసర్ కాకపోతే ఆయన కూడా గైడ్ చేసేవారు. ఇక్కడ మనకి రమేష్ గారు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ప్రకాష్ గారు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, మనం ఇలా చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది, ఇలా అవుతుంది. ఆయన చాలా అంటే యాక్చువల్లీ ఈ మూవీ అనే దానికి నిజంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పోసారండి. దాని గురించి మనం ఎంత అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు రామ్ గారి గురించి ఎంత చెప్పినా ఆయనకి ఏంటంటే రామ్ భీమన అంటే ఇద్దరు అనుకుంటాం మనం. యాక్చువల్లీ ఆయన 10 మంది అండి. ఆయన 10 మంది పైన ఒక్కళ్ళే చేస్తారు. మీరు సాజన్ పిక్చర్లో మన సంజయ్ దత్ గారిని కుంటూ పనిచేయడం చూశారు, అందుకని ఆయన నెగ్గేశారు. లవ్ స్టోరీ ఆయన హిట్ అయింది. అలాగే మన రామ్ గారికి అంటే కాళ్ళకి ఫ్రాక్చర్ అయితే కూడా ఆయన కుంటూ కూడా ఆయన ఎవరైతే అంటే ప్రతి ఆర్టిస్ట్ని ఎంత సపోర్ట్ చేశారు, ఎక్కడ తేడా రాకుండా మొత్తం అంతా మూవీ తయారు చేశారు. ఆయనకి నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అటువంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి ఉండడం అనేది మన సౌభాగ్యం అండి. ఇంకా నేను ఇందులో చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు, ఆర్టిస్టులు పనిచేశారు, చాలామంది దీనికి సపోర్ట్ చేశారు, నాకు గైడ్ చేశారు. వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అంటే మన దగ్గర ఒక టైం లిమిట్ ఉంది. వాళ్ళందరికీ నేను మనసారా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఈ మొత్తం మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయ్యేంత వరకు మేము మా ద్వారా మా పరివారం మా మొత్తం ఫ్యామిలీ ద్వారా ఎవరు మనసుకైనా కావాలనుకుని మాకు తెలియకుండా మేము ఎవరినైనా బాధ పెట్టాం, ఎటువంటి బాధ వచ్చినా మేము చేతులెత్తి అందరినీ మేము క్షమాపణలు అడుగుతున్నాం. మిచ్చామి దుక్కడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. సో ఎస్, ఇప్పుడు రామ్ భీమన గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందు ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కైండ్లీ పే అటెన్షన్ టు ద స్టేజ్. మాట్లాడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విందాము. కొంచెం ఎక్కువ నాయిసీగా అనిపిస్తుంది. ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ పే అటెన్షన్ టు ద స్టేజ్. ఎస్, రామ్ భీమన గారు అందరూ వెయిట్ చేస్తున్నారు మీ మాటల కోసం.
బాగా ఆకలి కూడా వేసేస్తుంది, మనకు లంచ్ టైం అయిపోయింది. సో నాకు చెప్పారు 2 o'clock కల్లా స్టేజ్ క్లియర్ చేయాలి. సో ఐ జస్ట్ హ్యావ్ గాట్ 11 minutes. ఈ లోపల ముగిస్తాను. ఎందుకు నేను యాక్చువల్గా 2-3 నిమిషాల్లోనే ముగించాలి. కాకపోతే నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఇదే సరైన వేదిక. మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు ఈ ప్రాసెస్లో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి నా కోసం. మనందరం వెళ్ళి మంచి జైన్ ఫుడ్ తిందాం, చాలా రుచికరమైన భోజనం తిందాం. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి, ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాలు అయింది. ఇట్స్ బీన్ 6 years, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది నేను ఒక ఫిల్మ్ చేసి. సో ఏ రంగంలో అయినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక 6 నెలలు 1 yearలో ఒక జాబ్ తీసుకోవచ్చు, మళ్ళీ కొత్తది బాగా ట్రై చేస్తే. ఒక టీచర్కి 1 year or 2 years, అట్లీస్ట్ వరల్డ్ కప్ కూడా 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కానీ ఒక డైరెక్టర్కి ఒక ఫిల్మ్ చేసిన తర్వాత ఇంకో ఫిల్మ్ రావడం అనేది 6 years పట్టేసింది. పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, రామ్ యూ లుక్ సో సచ్ అ టాలెంటెడ్, నువ్వు చాలా టాలెంట్గా ఉంటావు, మంచిగా ఫారెన్ డిగ్రీ ఉంది, బాగా కథ చెప్తావు అని. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిట్ అండి. అయితే ఇన్నేళ్ళు నేను వెయిట్ చేయడానికి, కన్సిస్టెంట్గా పనిచేయడానికి, వేరే ఏం పని చేయకుండా సినిమాలను ఉండటానికి, మళ్ళీ ఇంకొక ఇంత అద్భుతమైన సినిమాని చేయటానికి వెయిట్ చేస్తే ఆ ప్రాసెస్లో ఉండటం అంత ఈజీ కాదండి. చాలా నిగ్రహం, చాలా పేషెన్స్ ఇవ్వాలి. ఇలా ఉండాలి అంటే మనకున్న సంకల్పం ఒకటి సరిపోదండి, మనకి కుటుంబం తోడుగా ఉండాలి. నాకు ఇన్నేళ్లలో చాలా ధైర్యంగా, ఇంత ధైర్యంగా ఉండటానికి, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎక్కిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నా గురించి, ఇంత నేను యాక్టివ్గా ఎనర్జీగా పనిచేయడానికి ద ఓన్లీ రీజన్ మై ఫ్యామిలీ అండి. ఏ రోజు నన్ను డిసప్పాయింట్ అవ్వనివ్వలేదు, ఏ రోజు నన్ను కృంగిపోనివ్వలేదు, ఏ రోజు నన్ను బాధపడనివ్వలేదు. సో ఈ స్టేజీ మీద నుంచి నా ఫ్యామిలీకి, నా కుటుంబ సభ్యులందరికీ నా గుండెల నిండా శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. పురుషోత్తముడు. సో ఈ సినిమా మేము ఎన్నో, అంటే చాలా సినిమా, అందరి సినిమాలు కష్టపడి చేస్తారు. మేము ఈ కథని, ఈ సినిమాని ఎంతో ఇష్టపడి కష్టపడి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ నేను ఈ కథ ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు వాళ్ళు కథ మొత్తం 4-5 కథలు చెప్తే ఏదో ఒక కథ ఓకే చేసి వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, సార్ మన కథ, మన సినిమా రామాయణం అంత రమణీయంగా ఉండాలి, భారతం అంత భారీగా ఉండాలి, అలా ఉండాలి సార్ మా కథ, మనం చేస్తే మేము అలా చేస్తాం సార్ అనగానే నేను కొంచెం ఆ టైంలో మనకి సినిమా చాలా అవసరం, ఎరగదీసేద్దాం సార్ అని చెప్పి ముందుకు రావడం జరిగింది. కానీ ఈ ప్రయాణంలో ముందుకు వెళతా ఉంటే రామాయణంలో ఉన్న బాధలు, భారతంలో ఉన్న ట్విస్టులు, ఇవన్నీ నిజ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందని నేను పొరపాటున ఊహించలేదు. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. చాలా నేర్చుకున్నాను, చాలామందితో గొప్ప వాళ్ళతో పనిచేశాను. సో ఈ సినిమా, ఈ ప్రాసెస్లో అంతా ఒక అద్భుతమైన, నా జీవితంలో ఒక అద్భుతమైన టైం అని చెప్పచ్చు. సో ఈ సినిమాని ఎంత ప్యూర్గా తీసాం, ఎంత కష్టపడి తీసామంటే మీకు ఎక్కడ సినిమా మొత్తం మీద ఎక్కడ ఒక డిస్క్లైమర్, ఒక సిగరెట్ తాగేది కానివ్వండి, ఒక మందు తాగేది కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏమీ లేకుండా ఒక ప్యూర్ ఆర్గానిక్ ఫిల్మ్ని చేస్తే ఎలా ఉంటుందో అనేది, అలాంటి కుటుంబం అంతా, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత అందరూ, పెద్దమ్మ, పిన్ని అందరూ పిల్లలతో సహా వెళ్ళి చాలా అద్భుతంగా ఎలా అయితే గుండెల నిండా ఆ ఇమోషన్ నింపుకొని వచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాకి నేను నేర్చుకున్నాను, ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ సినిమాలో మీరు ట్రైలర్లో చూశారు, పోస్టర్స్లో చూశారు, మహామహులు అందరూ పనిచేశారండి. వీళ్ళందరికీ చేయడానికి కారణం, చాలామంది మనం అడుగుతున్నారు, ఈ కథకి మీరు ఈ హీరో కన్నా, మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా ఉన్నారు, అంత అవసరమా? మామూలుగా అంటే కొంతమంది నేను వింటా ఉన్నాను, నేను ఇంటర్వ్యూస్లో చూస్తున్నాను. సో మేము ఈ సినిమాని ఏదో ఒక ప్రొడ్యూసర్స్ వైపు నుంచి చెప్తున్నానండి, వాళ్ళతో పాటు కలిసి పనిచేశాను కాబట్టి. ఏదో ఒక సినిమా తీసేసి సర్దేసి డబ్బుల కోసం వెంపర్లాడే సినిమా తీద్దామనే లేదు వాళ్ళకి. ఫస్ట్ నుంచి కూడా ఒక అద్భుతమైన సినిమా, ఒక మంచి సినిమా, ఒక విలువలతో కూడుకున్న సినిమా, 10 కాలాల పాటు నిలబడిపోయే సినిమా చేయాలనేది వీళ్ళు ఫస్ట్ డే నుంచి, ఇదిగోండి ఈ రోజు వరకు
నేను స్టేజ్ మీదకి రాగానే చాలా షాక్ అయిపోయాను. నా సినిమా ఇంత అద్భుతంగా గ్రాండ్ వెల్కి చెప్పబోతుంది మన అందరికీ అని. సో అంత డెడికేషన్తో అంత నిబద్ధతతో ఈ సినిమా కోసం వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్, రమేష్ గారు, ప్రకాష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బాబీ గారు, బాబీజీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఫిల్మ్ని ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబం పనిలాగా తీసుకున్నారు. అందరం కలిసి డిస్కస్ చేసుకుంటా ఒక బ్యూటిఫుల్ సినిమా అయితే ఇచ్చామండి. ఈ సినిమాకి ఇన్ని కష్టాలు ముందుకు తీసుకువెళ్తా ఉన్నప్పుడు కూడా నాతో పాటు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించింది అబ్సల్యూట్లీ నన్ అదర్ దాన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఐ షుడ్ సే రమేష్ వడ్డానం గారు మా కో డైరెక్టర్, నా దాకా ఏది రానియకుండా వీడి కష్టాలు పాపం వీడు పడుతున్నాడు. ఈ చిన్న ఫిల్టర్లా పనిచేసి చిన్న కష్టాలన్నీ ఆయన ఫిల్టర్లాగా ఆయన తీసేసుకుంటా నన్ను ఓన్లీ కథ మీదకి ముందుకు తీసుకెళ్లేలాగా ఇంత గొప్ప సినిమా చేయడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. దాంతోపాటుగా ఆర్కే, ప్రణీత్, మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ దీనికి ఎంతో పనిచేశారు. ఐ రిక్వెస్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు కమ్ టు ది జస్ట్ ఫర్ 30 seconds ప్లీజ్. ఒక్క సెకండ్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమేష్ గారు, ప్రణీత్, ఆర్కే, ఒకసారి ఎవరండి త్వరగా రండి, ఒక్క నిమిషం వచ్చేసేయండి, క్విక్. వస్తున్నారు, రండి. త్వరగా రమేష్ గారు. సరే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నా మనసులో ఎప్పుడు ఉంటారు, నాతో పాటు వీళ్ళు నా ఆత్మ. సో స్పెషల్గా నేను వీళ్ళ గురించి పొగడకూడదు, కానీ వీళ్ళ పడిన కష్టం మాత్రం ప్రపంచానికి తెలియాలి. సో అందుకోసం వీళ్ళందరినీ నేను మళ్ళీ ఒకసారి కోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్లో నేను ఇబ్బంది పెట్టినట్టు నన్ను దయచేసి క్షమించండి. రెండు, నేను యాక్చువల్గా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోన్లు పట్టుకోను. ఈరోజు తప్పలేదు, ఎందుకంటే దీనికోసం చాలామంది పనిచేశారు. అందరూ మహామహులు, అందరూ గొప్పవాళ్ళు, అందరూ లెజెండ్స్. ఎక్కడ ఏ పేరు మర్చిపోతానో, ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేస్తానో అని చాలా భయం వేస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్క పోస్టర్స్లో కొంతమంది యాక్టర్స్ని మర్చిపోతూ ఉన్నాను, కొంతమందిది వెళ్ళిపోతూ ఉంది, బయటికి వెళ్ళిపోతూ ఉంది, పేపర్లో పడతా ఉంది. నేను వాళ్ళు చూసినప్పుడు నేను షాక్ అవుతా ఉన్నాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసింది. దీంట్లో పనిచేసే వాళ్ళందరికీ మీరందరూ మాకు గురుతుల్యులు, మీరందరూ మా గుండెల్లో ఉన్నారు. దీంట్లో పనిచేసిన పెద్ద ఆర్టిస్టులందరికీ నేను సభాపూర్వకం చెప్తున్నాను, ఎవరి మీద పార్షాలిటీ లేదు. మీరంటే మా అందరికీ ఇష్టం, ప్రేమ, ప్రాణం. దయచేసి అన్యదా భావించకండి. చాలా తక్కువ టైంలో సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు రావడం జరిగింది. అందువల్ల ఈ సమయాభావం వల్ల మేము కొంచెం డిస్టర్బ్ అవ్వడం, దానివల్ల ఈ ఫొటోస్ అవి మిస్ అవుతా ఉన్నాయి. వాళ్ళందరికీ నేను సభాపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. రెండు, ఇంత కష్టం పడతా ఉన్నప్పుడు మన కష్టాన్ని గుర్తించి ఎవరైనా ఒక మాట అంటే బాగుంటుంది అనుకునేవాడిని. సినిమా మొత్తం అయిపోతున్నా కూడా మా ప్రొడ్యూసర్ గారు అసలు ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ చివరిగా ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, రాము గారు, సినిమా స్టార్టింగ్ మధ్యలో మీకు చాలా జుట్టు ఉండేదండి, ఇప్పుడు మొత్తం పోయింది అన్నారండి. అది చెప్పడానికి కారణం ఆయన నాతో కాంపిటీషన్లో పెట్టుకున్నారు. అది నా ప్రాబ్లం కాదు, అది ఆయన ప్రాబ్లం. నాతో ఎవరు కాంపిటీషన్ పెట్టమన్నారు జుట్టు విషయంలో? నాకు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, అమ్మయ్య, మా ఇంట్లో వాళ్ళు కూడా కనిపెట్టలేదు, ఇది ప్రేమ అంటే ఇది. సో నాకు ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి నేను చాలా ఆనందపడ్డాను. ఆ రోజు నుంచి ఇంకా డబుల్ స్పీడ్తో పనిచేయడం స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన మిగతా అందరి గురించి ఒక్కొక్క మాటతో నేను ముందుకు ముగిస్తాను. ఎందుకంటే 3 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోలేదు. పొద్దున్న టిఫిన్కి వచ్చాడు, నాకు కూడా ఆకలేస్తుంది. సో అక్కడ కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఒక 2 minutesలో ముగిచేసి ముందుకు వెళ్ళిపోదాం. ఈ సినిమా గురించి, హీరో గురించి నేను చివరిగా మాట్లాడతాను. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే, వీళ్ళు యాక్చువల్గా మనకి బండికి నేను ఒక కాడిలాగా ముందుకు వెళ్తుంటే 2 చక్రాల్లాగా ఎటు బ్యాలెన్స్ తప్పకుండా ఎప్పుడైతే రమేష్ గారు ఆయన సెట్లో ఉంటారో, ఆయన ప్రతి ఒక్కటి చూసుకుంటుంటారు. ఆయన 100 బిజినెస్ల్లో కూడా పాపం ఈ కొత్త విషయాలను కూడా ఆయన ఆయన ఎప్పుడైనా టెన్షన్ పడుతున్నప్పుడు ఆ టెన్షన్ నా మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి ప్రకాష్ గారు నాకు కాల్ చేసి, ఏం టెన్షన్ లేదు సార్, బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి ఆయన మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది అలా 2 చక్రాల్లాగా ఉన్నారు. అయితే మాకు ఈ సినిమాకి సారథి మిస్ అయ్యాడండి, అదే హీరో.
సో మాకు సారథి మిస్ అయినా కూడా గుండెల నిండా ఆత్మవిశ్వాసం, ధైర్యం, మీరందరూ సారథులాగా మా సినిమాని ముందుకు నడిపిస్తారనే ఒక కోరిక, ఆశతో ఈరోజు మీ అందరూ మీ ముందుకు వస్తున్నాం. జూలై 20వ తారీఖుకి మీరందరూ మమ్మల్ని మీరు ప్రేమగా ముందుకు తీసుకొని మా సినిమాను ముందుకు తీసుకెళ్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కటానికి ముఖ్య కారణం, మెయిన్ రీజన్, ఓన్లీ రీజన్ ఒకే ఒక మనిషి అండి. అది తనే నా పక్కనే ఉంది, ఈ అమ్మాయి. సో హాసిని ఐ న్యూ హాసిని సిన్స్ క్వైట్ లాంగ్ బ్యాక్. ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి తెలుసు, మాకు కథ తెలుసు, ఒక సినిమా చేద్దాం అనుకున్నాము. అది కుదరకపోయేసరికి తను కథని నమ్మి నన్ను నమ్మి రమేష్ గారు వాళ్ళకి పరిచయం చేయటం, వాళ్ళకి విపరీతంగా నచ్చడం. సో ఈ సినిమా పట్టాలెక్కటం చాలా కేక్ వాక్గా జరిగిపోయింది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ హాసిని ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాంగ్ విత్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ నేను ఒక కలకని ఒక కథ రాసుకొని దీన్ని 2 సినిమాలు చేసేసానండి. అవి నేను అనుకున్నంత బాగా ఆడలేదు, అనుకున్నంత రెస్పాన్స్, సంతృప్తి నాకు మనసు దొరకలేదు. సో ఇది డూ ఆర్ డై, ఏం చేసినా సరే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ చేసేయాలి, ఇంక ఇది ఉంటే ఇదే అన్న రాత్రులు నిద్ర పట్టలే, ఎన్నో రోజులు బాధపడిన సంఘటనలోంచి ఒక మంచి దృశ్యకావ్య రావాలంటే మంచి డిఓపి కావాలి. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు పీజీ విందా. సో ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్. కథ చెప్పినప్పుడు ఏదైతే ఆయన అర్థం చేసుకున్నారో, సీన్లు మొత్తం మేము ఎంతెక్కడో ఊళ్ళకి చిన్న రోడ్డుల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఎంతో ప్రేమతో అన్నీ అర్థం చేసుకొని మీరు ఈరోజు ఎంత అద్భుతమైన విజువల్స్ చూస్తున్నారంటే నేను సగం కారణం అయితే దానికి ఆయన సగం కన్ను. సో ఆయనకి ఐ థ్యాంక్ టు మై బ్రదర్ పీజీ విందా. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ యూనిట్. సో నెక్స్ట్ అండి మ్యూజిక్. సో ఎట్లాగ మనకు అందరికీ తెలుసు, కథకి మంచిగా ఈరోజు కావడం మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. చాలామందిని చూసిన తర్వాత మేము గోపి సుందర్ గారిని తీసుకోవటం, ఆయన అద్భుతమైన బాణీలు ఇవ్వటం, ఆయనతో పాటు నేను ఆయన కోసం కేరళ వెళ్ళి కూర్చోవటం. సో ఈ సినిమా ఆయన ఒక వర్షన్ రికార్డు పంపిస్తే, ఇది గొప్పగా చెప్పట్లేదండి, అంటే నాకున్న భయంతో 210 చేంజెస్ రాసేసానండి. నాకు ఈ చేంజెస్ మొత్తం కావాలని. సచ్ ఎ గ్రేట్ స్వీట్ పర్సన్ జెంటిల్మెన్. ఏంటండి ఇన్ని చేంజెస్ అని కూడా అనలేదండి, తీసుకొని వెరీ గుడ్ సార్, ఇలా ఉంటే మా పని చాలా సులువు అవుతుందని చెప్పి నాకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ చేశారు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మళ్ళీ చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారు, అంత అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వెర్ ఎవర్ ద గోపి సారీస్. ఆయన ఇండియాలో లేరు, దానివల్ల ఆయన ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత మా మెయిన్ టెక్నీషియన్స్లో సినిమా మొత్తాన్ని చేసిన తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఎడిటర్ అండి. సో నేను ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి బాగా చేయాలనే తపనలో ఎడిటర్ గారు పెడితే మార్తాండ్ వెంకటేష్ గారు, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆయన ఒక కట్ చేశారు, నేను పరిగెట్టుకుంటా వెళ్ళి ఒక నిడివి కట్ చేస్తే, సార్ నేను నా సీన్ కట్ చేసేసారు సార్ మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ సీను, మీరు దీన్ని ఎలా కట్ చేస్తారు సార్ అంటే, ఆయన అవునా ఈ సీన్ కావాలా మీకు, సరే 5 నిమిషాల సీను, లెంత్ పెరగకూడదు, సరే పెడతా అన్నారు. సరే నెక్స్ట్ రోజు వెళ్ళాను, ఆ సీన్ ఉంది కానీ లెంత్ మారలేదు. అర్థం కాలేదు ఏం చేశాడనేది. సినిమా అంతే ఉంది. సో ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ 5 నిమిషాలు కట్ చేశారు, ఎక్కడ కట్ చేశారో కూడా తెలియలేదు. అంత గొప్ప ఎడిటర్ ఆయన. మా సినిమాకి పనిచేయడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాము. అలాగే సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి, వెంకటేష్ గారు మాతో పాటు ఫస్ట్ నుంచి నాతో పాటు జర్నీ చేసి ఎంతో కష్టపడి ప్రతి చిన్నది దీంట్లో ఆర్ట్ వర్క్కి విపరీతమైన వర్క్ ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ వెంకటేష్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి పైకి వచ్చేసి వెళ్ళిపోండి. సో తర్వాత ఈ సినిమాకి పాటలు ఎంత ముఖ్యం అంటే, మేము హ్యాపీగా మన చేతిలో పని కాబట్టి నేను రామజోగి శాస్త్రి గారు, థ్యాంక్ యూ డార్లింగ్. సో ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయండి. రామజోగి శాస్త్రి గారు నా హీ జస్ట్ లైక్ మై గైడ్. సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ఆయన నాతో పాటు నాకు రోజు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అనేది, కథని బాగా అర్థం చేసుకొని చాలా మంచి పాటలు. రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు జస్ట్ లైక్ చిన్నపిల్లాడండి. ఆయన పాట రాసేసేసి చిన్నపిల్లాళ్ళలాగా కేరింతలు పెడతా ఆయన పాట పాడుతూ ఉంటే, వీళ్ళు కదా గొప్ప వ్యక్తులు, వీళ్ళ దగ్గర నుంచి కదా నేర్చుకోవాలని. నేను ఈ ప్రాసెస్లో ఐ థ్యాంక్ ప్రొడ్యూసర్స్ అండ్ శ్రీదేవి ప్రొడక్షన్స్, మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్, బికాస్ దే అలౌడ్ మీ టు లెర్న్ సో మచ్ ఇన్ మై లైఫ్. జీవితంలో ఎంతో నేర్చుకోవడానికి నాకు ఈ సినిమా దోహదపడింది. ప్రతి ఒక్క చిన్న యాక్టర్ దగ్గర నుంచి పెద్ద నటుడి దాకా ఈ సినిమా నేను చాలా నేర్చుకున్నానండి. సో అట్లాగా ఫైట్స్ అండి, మనకి జీవన్
అండ్ రాజ్ కుమార్ గారు, మీరు ఈ సినిమాలో చూస్తే రాజ్ తరుణ్ని చాలామంది అడిగింది ఏంటంటే, ఒక నార్మల్ హీరో కదా, ఎందుకు మీరు ఇంత పెద్ద కథ చేశారని. ఎవరైనా ఒక మెట్టు పైకి ఎక్కితేనే కదా, దానికి చాలా దోహదపడింది ఫైట్స్. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు వెరెవర్ ద జీవన్, ఆయన వేరే షూట్లో ఉన్నారు. అండ్ రాజ్ కుమార్ గారు నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ ఇచ్చారు. మీరు చూస్తూ ఉంటే ఆ షార్ట్స్ కానీ అన్ని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఐ రియల్లీ థ్యాంక్ టు మై ఫైట్ మాస్టర్స్. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ సుభాష్ అండి. సుభాష్ ఈజ్ నాట్ ది టెక్నీషియన్ కాదండి, హీజ్ మై ఫ్యామిలీ మెంబర్. ఆయన ఈ ఫ్యామిలీలో కలిసిపోయి, కథలో కలిసిపోయి, అందరికీ ఎక్కడ ఒక ట్రబుల్ షూటర్ లాగా ఉంటూ అన్ని ట్రబుల్స్ని షూట్ చేస్తా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో అతను చాలా గొప్ప పాత్ర పోషించారు. డార్లింగ్, ఐ లవ్ యూ. నెక్స్ట్ మేనేజర్స్ అండి. మేనేజర్స్ ఈ సినిమా మొత్తాన్ని నడిపేది వాళ్ళే. మేము ఊరికే బండిలో కూర్చుంటాం, మొత్తం డ్రైవింగ్ సీటింగ్ అంతా వాళ్ళదే. సో నాని మేనేజర్ నారాయణ రాజు అప్పుడప్పుడు బండి నడుపుతా టక్ మంది దిగేసేసి మళ్ళీ అప్పుడప్పుడు చెక్కేసేస్తా. కానీ ఈ కథని ఈ బండిని చివరిదాకా చాలా నీట్గా తీసుకెళ్లారు. ఐ థ్యాంక్ టు నాని అండ్ ద అదర్ డిపార్ట్మెంట్, నాని అండ్ కో. సో నెక్స్ట్ సింగర్స్ అండి. మీకు అందరికీ తెలుసు, మనకి కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహాదేవన్ గారు, మన ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైం, బట్ వాళ్ళందరూ నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుపోయినలాగా వాళ్ళందరూ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతారు. వాళ్ళందరికీ చరణ్ గారికి, గాయత్రి, రంజనీ గాయత్రి సిస్టర్స్ కానివ్వండి, అయ్యన్ ప్రణతి, మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో, మిమ్మల్ని అందరూ నాకొట్టుకోవడంలో ప్రవీణ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఐ థ్యాంక్ టు ప్రవీణ్ అండ్ సత్య అండ్ విరాన్ ముత్తంశెట్టి. హీరోగా 3 సినిమాలు చేసినప్పటికీ ఒక చిన్న పిల్లాళ్ళగా నేర్చుకోవడానికి సినిమాలో వచ్చి చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. విరాన్, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. తర్వాత సమీర్ గారు జస్ట్ లైక్ మాకందరిలోకి ఒక ఎంటర్టైన్మెంట్ అండి. ఆయన మంచి నటుడు. ఆయన ఆ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. సమీర్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. రాజా రవీంద్ర గారు ఈ కథని మాకు ఇంత ముందుకెళ్ళడానికి ముఖ్య కారణం రాజా రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నా కథ ఎప్పుడో చెప్పిన కథ ఒకసారి విని నాకు ఒక హీరోని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కథ వినకుండానే రాజ్ తరుణ్ గారికి నన్ను రికమెండ్ చేసి మా సినిమాలో ఆయన వచ్చేటట్టుగా మీరు చేసింది సార్. ఎప్పటికీ మీరు రుణం తీర్చుకోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజా రవీంద్ర గారు. రాజ్ తరుణ్ దాస్ చాలా యూనిక్ క్యారెక్టర్ చేశారండి. పుష్పతో మన ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ దాస్కి చాలా భవిష్యత్తు ఉంది. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జ్వాలకోటి గారికి మామ అని పిలుస్తాను. ఆయన విశ్వరూపం ఇంకా నేను ఈ ఫస్ట్ టైం చేశాను. ఆయన ఎంత పెద్ద నటుడు అవుతాడనేది భవిష్యత్తులో చూస్తారు మీరు. ఆయన విశ్వరూపం చూస్తే మనం అసలు సరిపోదేమో స్క్రీన్ అనిపించింది. జ్వాలాకోటి గారు ఎక్కడున్నా కూడా నాకు ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. తర్వాత రచ్చరవి అండి, ఈరోజు రాలేదు. రచ్చరవి నాకు చిరకాల మిత్రుడు. రచ్చరవికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు చిన్న రోల్ ఉన్నా కూడా, ఎక్కడో దూరంలో ఉన్నా కూడా, గంట పని ఉన్నా కూడా పాపం ట్రావెల్ చేస్తే నా కోసం వచ్చి పనిచేశాడు. రచ్చరవికి ఈ స్టేజ్ పూర్వకంగా ఆయన కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దీంతో పాటుగా లక్ష్మణ్ మీసాల, సుబ్బారావు గారు మనకి ఇందాక వచ్చి మాట్లాడారు, కంచరపాలెం సుబ్బారావు గారు, బాబురావు గారు, హరిశ్చంద్ర గారు చేసిన ఒక క్యారెక్టర్ థియేటర్లో మీ చేత కన్నీళ్లు పెట్టిస్తుందండి, నేను గ్యారంటీ ఇస్తా ఉన్నాను. సో బాబురావు గారు, వివేక్, నాగభైరవ్, కోటేశ్వరరావు గారు, అరుణ్ కుమార్ గారు ఈ సినిమాలో మీరు చూశారు ఒక డైలాగు, ఆయన విశ్వరూపం మళ్ళీ సినిమాలో చూడబోతా ఉన్నారు. కవిత గారు మాకు ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు ఆవిడ సినిమాలు చూస్తా ఇంత పెరిగాము. కవిత గారికి ప్రొడ్యూసర్ గారు చాలా ఆవిడ మన సినిమాలో ఉంటే చాలా బాగుంటుంది, చిన్న క్యారెక్టర్ మనం తీసుకుందాం అని చెప్పి ఆవిడని ఒప్పించి చేశాము. మేడం, వీ లవ్ యూ అలా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ ఆ ఫిల్మ్. సో నేను చివరికి వస్తున్నానండి. మురళీ శర్మ గారు మొట్టమొదటిగా ఈ కథ విని నన్ను ఎంత బాగా, ఆయనకు ఒక్క విషయం చెప్పాలని, హీజ్ జస్ట్ లైక్ మై గైడ్ అండి, ఈజ్ జస్ట్ లైక్ మై ఫాదర్. నానా ఏం చేస్తున్నావురా, ఎలా చేస్తున్నావు, ఈ డైలాగ్ చాలా బాగుంది, నేను ఆ డైరెక్టర్కి చెప్పానని చెప్పి ఆయన ఎంతో చేశారు. సార్, వీ లవ్ యూ అలాట్. నెక్స్ట్ అండి రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకున్నది తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వడం నేర్చుకున్నానండి. ఆవిడ సెట్లో చాలా తక్కువ మాట్లాడతారు, తక్కువ వింటారు. ఏదైతే యాక్టింగ్ ఉంటుందో అది నేను అనుకున్న దానికన్నా ఒక మెట్టు పైకి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు చూస్తేనే నాకు భయం వేస్తూ ఉన్నింది. ఫస్ట్ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, కొత్త డైరెక్టర్ ఎక్కడ భయపడతాడా అని ఫస్ట్ టైం నేను క్యారవాన్లోకి వెళ్ళగానే ఒక మంచి జోక్ వేసి నన్ను లైట్ చేశారు. సార్, యు ఆర్ అ లెజెండ్, యు ఆర్ అన్ యూనివర్సిటీ, ఐ లెర్న్డ్ అలాట్ ఫ్రమ్ యూ సార్. మీ ఏకసంధగ్రాహిత్యం, మీ సంస్కారం
చాలా ముగ్ధున్నాయండి సార్. ఐ లవ్ టు వర్క్ విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. నెక్స్ట్ బ్రహ్మానందం గారు అండి. లాస్ట్ ఎందుకు తీస్తున్నారంటే బ్రహ్మానందం గారు నా మనిషి, నా ఇంట్లో మనిషి, నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. సార్ నేను మీ అడుగుజాడల్లో నడుస్తాను, మీరు ఎప్పుడు నా గుండెల్లో కాదు నా డిఎన్ఏలో ఉంటారు. ఈ జన్మ ఉన్నంతకాలం నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మీరు మీ మనిషి, మీకోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు కొంతమందిలో దాంట్లో కూడా నేనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరిగా ఈ సినిమాని ఈ సినిమా ఇంత బాగా ఈరోజు ఇక్కడ కారణం సురేష్ కొండేటి గారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త డైరెక్టర్ని కూడా ఒక పెద్ద నెక్స్ట్ స్టేజ్కి నిలబెట్టారు. ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. చాలా టైం అయిపోయింది, 2 దాటిపోయింది. సో ఈ సినిమా జూలై 26 తారీఖున థియేటర్లోకి రాబోతా ఉందండి. ఇది 110% కంప్లీట్లీ ఒక పండగ లాంటి సినిమా. ఇప్పుడు వస్తున్న మీరు చాలా రోజుల క్రితం చూసిన ఒక అద్భుతమైన సినిమా, ఒక పెద్ద క్యాన్వాస్ మీద మనకు చాలా ఇష్టమైన నటుడిని, డిఫరెంట్ పాత్రల్ని. ఈ సినిమాని అందరూ యాక్ట్ చేయలేదండి, ఎంతో ప్రేమగా కష్టపడి చేశారు. ఈ సక్సెస్ నాకు మా ప్రొడ్యూసర్స్ కాదండి, ఇక్కడ పనిచేసిన అందరి కళ్ళల్లోకి చూస్తే మీకు తెలుస్తుంది. వీళ్ళందరూ ఈ సినిమా సక్సెస్ని ఎంత అద్భుతంగా కోరుకుంటున్నారు అనేది మీ అందరి సంకల్ప బలం, మీ అందరి ఆశ, మీ అందరి కోరిక మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న కష్టం నుంచి కూడా ముందుకు రావడానికి మీ అందరి సహకారము ఇదే నా కారణం. చివరిగా రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఒక జీవితంలో ఇప్పుడు చాలా ఒక డిఫరెంట్ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. డార్లింగ్, మనం కలిసి మాట్లాడి చాలా రోజులు అవుతుంది, బట్ స్టిల్ వీ లవ్ యూ అలాట్. మా సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత అద్భుతంగా తెర మీదకి రావడానికి వన్ ఆఫ్ ది మెయిల్ పిల్లర్స్. ఏ రోజు ఒక ఇబ్బంది పెట్టకుండా ఒక దర్శకుడిగా, ఒక ఫ్రెండ్గా నన్ను అర్థం చేసుకొని ఆయన చాలా మెట్లు దిగి చాలా బోర్డర్స్ క్రాస్ చేసి ఈ సినిమాని మా కోసం అద్భుతంగా తెరకెక్కించారు. మీరు ఈ సినిమాతో నేను మీ ప్రామిస్ చేసింది నెరవేర్చుకుంటాను అనుకుంటున్నాను. 2, ఈ సినిమా ఆయన ప్రమోషన్స్కి అందుబాటులో లేరు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన అర్థం చేసుకొని ఈ సినిమాని మేము అందరం ముందుకు తీసుకెళ్తున్నాం. మాతో పాటుగా మీరందరూ ఈ సినిమాని నమ్మి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఎవరినైనా మర్చిపోతే దయచేసి అన్యథా భావించకండి. ఈ కొంచెం హడావుల్లోనే కొంతమందిని మర్చిపోవచ్చు. నా అన్ని డిపార్ట్మెంట్స్ అండి, నా కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి, కింద చేసే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ అసిస్టెంట్స్ కానీ చాలా ప్రేమతో సినిమాని కట్ చేశారు వాళ్ళు. కెమెరా డిపార్ట్మెంటు, ఫుడ్ డిపార్ట్మెంటు వెంకటేష్ కానివ్వండి, తర్వాత మిగతా కార్యక్రమాలు. ఐ సిన్సియర్ థ్యాంక్స్ టు మై పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ శశి. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగిపోతే 10 నిమిషాలు కట్టుకొని వచ్చి మళ్ళీ మాకు పనిలోకి వచ్చేసాడండి. అతని దగ్గర నుంచి అది నేర్చుకున్నానండి నేను. సో ఇంత పెద్ద పాఠశాలని నాకు అందించినందుకు, ఇంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని నేర్చుకోవడం నాకు అందించినందుకు నేను ఏమాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఈ సినిమా కంపల్సరీ థియేటర్స్లో జూలై 26న గట్టిగా కొట్టబోతున్నాం. డెఫినెట్లీ మీ అందరి సహకారం, మీ అందరి ప్రేమ, మీ అందరి అనురాగం నా మీద ఉండాలని, శ్రీదేవి ప్రొడక్షన్స్ 100 సినిమాలు చేయాలని మీరందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, లవ్ యూ. సూపర్ రామ్ భీమన్న గారు. ముగ్గురిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి Q&A ఉంది, మీడియా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు యాక్చువల్లీ. సో భోజనం టైం అయింది, అందరి కళ్ళల్లో కూడా తెలుస్తుంది. బట్ స్టిల్ బట్ థ్యాంక్ యూ సో మచ్, చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి. ఒక్కసారి సెంటర్ చూసుకొని జరపాలా, మీరు ఒక కెమెరా చెప్పండి. అంత దూరంగా ఎందుకు అంత దూరం? ఓకే, మైక్ వచ్చిందా? రాలేదా? ఏది? ఓకే, డైరెక్టర్ గారు, రామ్ గారు. ఓకే సార్. ఎక్కడ సార్? రామ్ గారు. సార్ రాజశేఖర్ గారు. సార్ ప్లీజ్ కొంచెం ముందుకు రండి సార్, ప్లీజ్ రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ముందుకు రండి సార్.
ఒక 5 minutesలో మనం కలుస్తాను సార్. క్యూ అండ్ అయిపోయాను. రండి, ముందుకు రండి ప్లీజ్. రండి 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 ప్లీజ్. యా రామ్ గారు క్వశ్చన్ కూర్చోండి. సార్ ముందు కూర్చోండి. పిలుద్దాం. యా రామ్ గారు. సార్ కన్ఫ్యూషన్ తగ్గించుకుంటే ఒక నిమిషం నేను మాట్లాడతాను. డెఫినెట్లీ అండి. రైట్. ఏది సినిమా అయినా సరే కొంచెం పోస్ట్ పోన్లు అవుతూ ఉంటాయి. కొంచెం ప్రీపోన్ అవటం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీ పురుషోత్తముడు గురించి, మీ పురుషోత్తముడు సినిమా గురించి మాట్లాడితే మీరు 26 నిమిషాలు కంటే కూడా ఎక్కువ మాట్లాడతారు. 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. అవునండి. ఆ ప్రెజర్ అయితే బాగా కనబడుతుంది. కరెక్ట్. ఈ పురుషోత్తముల్లో మీరు ఇక్కడ పబ్లిసిటీ చేస్తుంటే బయట మీ హీరో పబ్లిసిటీ గట్టిగానే చేస్తున్నాడు. ఓకే. అందువల్లే ముందుకు వస్తున్నారా సినిమాకి, లేకపోతే ఎందువల్ల ముందుకు వస్తున్నారు? యాక్చువల్గా మా సినిమా కంప్లీట్ అయ్యి వీఆర్ ప్లాన్ ఫర్ ఆగస్ట్కి ప్లాన్ చేయాలని 2-3 నెలల క్రితమే డిసైడ్ అయ్యామండి. ఎందుకు షూటింగ్ అయిపోగానే టెంటేటివ్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది. సో మేము ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ చేయాలి. సో మేము దానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాము. కానీ అదే రోజు హీరో గారి ఇంతకు ముందే కంప్లీట్ అయిన వేరే సినిమా ఒకటి అదే రోజు వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో మేము ఏదైతే థియేటర్స్ పెట్టుకున్నామో, ఏదైతే ప్రమోషన్స్ ప్లానింగ్ క్యాలెండర్ సెట్ చేసుకున్నామో అది కొంచెం డిస్టర్బ్ అయింది. సో వీ జస్ట్ హ్యావ్ టు గో బ్యాక్, వెనక్కి వెళ్ళాలి. 9వ తారీఖు కానివ్వండి, లేకపోతే 15వ తారీఖు కానీ అలా ముందు వెనక్కి వెళ్ళాలి సిచ్యువేషన్ ఉంది. 15వ తారీఖు ఒక పెద్ద హీరో సినిమా వస్తుందండి. సో మనకి ఇస్మార్ట్ శంకర్ వస్తుంది. సో మాకు వేరే దారి దొరకలేదు. సో ఏంటంటే ఒకేసారి ఒక వారం వ్యవధిలో ఒకే హీరోది వస్తే ఇద్దరికి అంత మంచిగా ఉండదు. కాబట్టి మేము ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసుకొని ఇట్ ఈస్ బెటర్ టు కమ్ ఫార్వర్డ్. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, కానీ మాకు ఎందుకంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసాం కాబట్టి ఎంత లేట్ అవుతూ ఉంటే ప్రొడ్యూసర్ మీద అంత భారం పడిపోతూ ఉంటుంది. సో కొంచెం ముందుకు రావడం వల్ల కొంచెం ఈ చిన్నపాటి కన్ఫ్యూజన్ అండి. బట్ సినిమా మంచిగా వచ్చిందనే ఆనందం ఎక్కువ ఉంది. సార్ అంటే కష్టం, మామూలుగా చాలా కష్టం ఉంటుందండి. ఎందుకంటే వెనక్కి వెళ్ళటం అంటే ఈజీనే, కానీ ముందుకు రావడంతో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఫస్ట్ థియేటర్స్ అండి. ముందు డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంటారు సార్. ఎందుకంటే పెద్ద సినిమాలు ఇప్పుడు రేపు 20వ తారీఖున ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి ఉందండి, ఒకటి పాన్ ఇండియా ఫిల్మ్ ఒకటి ఉందండి. దాంట్లో ఒక చిన్న రీజనల్ ఫిల్మ్ లాగా మేము వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఎదుర్కొని ముందుకు వచ్చి నిలబడటానికి ఏంటంటే మాకు ప్రమోషన్స్ చాలా గట్టిగా ఉండాలి. దేవుడి వల్ల టీజర్స్, ట్రైలర్, సాంగ్స్కి మంచి స్పందన కలుగుతూ ఉంది. మేము దాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటా ఈ కొంచెం ప్రమోషన్స్ని కొంచెం మేము డిస్టర్బ్ అయినా పర్లేదు, ముందు మనకి రిలీజ్ చాలా గ్రాండ్గా జరగాలనే ఉద్దేశంలో ఈ రిలీజ్కి సంబంధించిన ఇబ్బందులు తప్ప వేరే ఇబ్బందులు మాకు పెద్దగా కలగలేదు. హాసిని గారు మేడం, అది ఏ సినిమాకైనా హీరోయిన్ అనేది ఒక క్యారెక్టర్ లాగానే ఉంటుంది మామూలుగా లెక్క చేసుకుంటే. కానీ ఈ సినిమా మీ వల్లే స్టార్ట్ అయిందని డైరెక్టర్ గారు చెప్పారు. అది ఏంటి సార్ మేడం, అది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ? యాక్చువల్లీ నాకు స్టోరీ అండ్ రామ్ సార్ కూడా ముందు నుండి తెలుసు, అండ్ స్టోరీ కూడా ముందే వినిపించారు. సో తర్వాత మేమిద్దరం అనుకున్నాం ఈ మూవీ అంటే ఎలా కూడా చెయ్యాలి. అలా సార్కి నేను చెప్పాను, సార్ మనం చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను. సో ఒకరు నాకు అంటే శ్రీదేవి ప్రొడక్షన్, శ్రీదేవి అని నాకు తెలుసు. సో సార్ ఒకసారి మీరు పరిచయం చేపిస్తాను, మీరు మాట్లాడండి, ఆయన ముందు తీసుకువెళ్ళండి. హోప్లీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్, నాది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుందని మేము సపోర్ట్ చేసుకొని అలా వచ్చాం. ప్రస్తుతానికి బయట అంతా వినపడుతుంది రాజ్ తరుణ్, లావణ్య అది ఇష్యూస్. దీనికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు? రాజ్ తరుణ్ ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? అంటే నేను యాక్ట్ చేశానని సెట్లో చాలా ప్రాపర్గా ఉండేవారు, అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినా నేర్పించేవారు. బికాజ్ నేను కొత్త, నేనేం ఎక్కువ మాట్లాడలేదు. సో సెట్ వరకు అండ్ షార్ట్స్ అయిన తర్వాత తన వ్యానిటీలో తను వెళ్ళిపోయేవారు, నేను నా వ్యానిటీలో. అండ్ పెద్ద హీరో అని నేను ఎక్కువ ఏం మాట్లాడేదాన్ని కాదు. వన్స్ కెమెరా ముందు వచ్చిన తర్వాత కొన్ని నాకు ప్రాబ్లమ్స్ ఉంటే డైలాగ్స్ బట్టి నేను అడిగేదాన్ని. దట్స్ ఇట్. ప్రొడ్యూసర్ గారు, ఒక ఏదైనా కూడా ఎంత కళాత్మకమైందా కూడా అది మార్కెట్ని బట్టే ఉంటుంది ఒక సినిమా అనేది వాల్యూస్. మీ పాయింట్లో రాజ్ తరుణ్ గారి మార్కెట్ ఎంత అనుకుంటున్నారు? దీనికి ఎంత పెద్ద బడ్జెట్ ఇందాక నుంచి డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఎంత ఎక్సెస్ బడ్జెట్ అయింది అనుకుంటున్నారు? ఏ ప్రొడ్యూసర్ని అడిగినా వాళ్ళు ఏదైతే బడ్జెట్ తీసుకెళ్తారో దానికంటే ఎక్సెస్ అవుతుందండి. అది ప్రతి ఫిలింకి అది అయ్యేదేనండి, అందులో కొత్తదేం లేదండి. రామ్ గారు ఇక్కడ హాయ్.
ఇక్కడ ఇది ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు, సినిమా గ్రాండ్గా వచ్చిస్తున్నారు. చూస్తే స్టార్ కాస్ట్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. హీరో అంటే పర్సనల్ ప్రాబ్లం వల్ల ప్రమోషన్కి రావట్లేదు. మిగతా స్టార్ కాస్ట్ కూడా ఎక్కువ కనిపించట్లేదు ఎందుకంటే ప్రమోషన్లో. ఇప్పుడు మీరు స్టార్టింగ్ మీరు లేట్గా వచ్చినట్టున్నారు. ఫస్ట్ మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందే బ్రహ్మానందం గారితో. బ్రహ్మానందం లాంటి గొప్ప నటుడిని మించిన ఓపెనింగ్ ఏ సినిమాకి ఎవరికి దొరుకుతుందండి. సో మిగతా అంతా చాలా సపోర్ట్ ఉందండి. అయితే ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్నే. మిగతా సపోర్ట్ ఎందుకంటేనండి చిన్న యాక్టర్లు లేకుండా మనకి ప్రకాష్ రాజ్ గారు రమకి పెద్ద లెజెండ్స్ ఉన్నారు ఈ సినిమాలో. ఇది వర్కింగ్ డే అండ్ పగలు పెట్టేశాం ఇది. సో పాపం వాళ్ళందరూ అటెండ్ అయ్యేవాళ్ళు. ప్రకాష్ రాజ్ గారు కూడా మన హైదరాబాద్లో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ ఏంటంటే మా టైం మేము సాయంత్రం 5 గంటలది నిన్న మేము 5 గంటలకి మార్నింగ్ 11 గంటలకి షిఫ్ట్ చేయడం జరిగింది డ్యూ టు సమ్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్. అంతేగాని అందరూ అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. హీరో గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ లేకుండా ఏం లేదు. కాకపోతే వాళ్ళు ముందుకు వచ్చి మనకి కనబడలేకపోతూ ఉన్నారు. కానీ తెర వెనక కానివ్వండి మోరల్ సపోర్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్. ఓకే అండి, విషయాలు. సో రామ్ గారు ఇక్కడ హాయ్ అండి. హాయ్. సో ఇందాక నుంచి అందరూ అంటున్నారు, మీరు కూడా అంటున్నారు స్టార్ కాస్టింగ్ ఉంది అని చెప్పి. ఎంత స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సినిమాలకి అదే ప్లస్ అవుతుంది, కొన్ని సినిమాలకి అదే మైనస్ అవుతుంది. కథ మీరెంత నమ్ముకున్నా మన పెళ్ళి ఎప్పుడు మనకు ముద్దే, అలాగే మీ కథ మీకు ఎప్పుడు ముద్దే. సో ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ స్టార్ కాస్టింగ్ మీకు ఎంతవరకు బాగా సపోర్ట్ చేస్తుంది సినిమాకి అని అనుకుంటున్నారు? సరే అండి, ఎందుకంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఒక్కోసారి స్టార్ కాస్ట్ బరువు అయిపోయి కథ కన్నా ఎక్కువ బరువు అయిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తాము. సో ఈ విషయం నాకు ముందే తెలుసండి. ఎందుకంటే ముందు ఎప్పుడైతే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ గారు వాళ్ళ అంత పెద్ద యాక్టర్స్ని, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారిని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పరిధి, వాళ్ళ పాత్ర పరిధి, వాళ్ళ కథలోకి ఏమాత్రం ఉపయోగపడుతున్నారు అనేది 1కి 15 సార్లు బేరీజు వేసుకున్నామండి, డిస్కస్ చేసాం. ఏ పాత్ర అయితే కనబడగానే స్టేజ్ మీద ఒక్కసారి థియేటర్లో ఆడియన్స్ నోరు తెరుచుకొని చూడాలో అలాంటి పాత్ర వెతికి మేము ప్రకాష్ రాజ్ గారిని తెచ్చుకున్నాండి. ఏ మనిషి అయితే, ఏ యాక్టర్ అయితే కళ్ళతో శాసించగలదో దానికోసం రమ్యకృష్ణ గారు తీసుకున్నామండి. ఎవరైతే గుండెలతో కళ్ళతో ఒక ఆప్యాయాన్ని కురిపించగలుగుతారో దానికోసం మురళీ శర్మ గారు తీసుకున్నాండి. అతను కనబడగానే థియేటర్ ఊగిపోవాలో బ్రహ్మానందం గారిని తీసుకున్నాడు. సో మా కథలో పాత్రలు ఏవైతే బిహేవ్ చేస్తాయో ఆ బిహేవియర్ మేరకే ఆ పాత్రలను తీసుకోవడం జరిగింది. కానీ మేము ఎక్కడ లోగో ఆలోచించకుండా ప్రొడ్యూసర్స్ కూడా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ మొట్టమొదటి ఫిల్మ్ కాబట్టి గ్రాండ్గా చేయాలి. చాలా మీరు అందరూ అంటున్నట్టు, సార్ అన్నట్టు హీరో మార్కెట్ తక్కువ చిన్న హీరో కానీ మేము ఎక్కడ ఆలోచించకుండా కథకి అవసరమైనంత మేరకు ఒక మంచి సినిమానే ఇద్దామనే తత్వంతోనే ముందుకు వెళ్ళామండి. డాక్టర్ రమేష్ గారు హాయ్ సార్. మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాను, చాలా బిజినెస్లు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం రిస్కీ బిజినెస్. సో మీరు ఏ క్యాలిక్యులేషన్స్లో సినిమాలోకి ఎంటర్ అయ్యారు? ఈ కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? కథ అనేది ఒక ఛాలెంజింగ్ అండి. అంటే మీరు మూవీ చూస్తే మీకు బాగుంటుంది. కాకపోతే బిజినెస్ అనేది ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుందండి. ఏ బిజినెస్ అయినా తీసుకోండి, అందులో రిస్క్ ఎలాగ ఉంటుంది. అయితే ఇది మనం క్యాల్కులేటివ్లీ దీన్ని మనం తయారు చేసేవండి. అంటే నా లెక్క ప్రకారం చాలా లో రిస్క్ దీనిలో, కానీ దీనికి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అందుకని మేము దీన్ని ఎదర ప్రొసీడ్ అయ్యామండి. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్, విజువల్ చూస్తుంటే మాకు మహేష్ బాబు, శ్రీమంతుడు, మహర్షి అవి కనపడుతున్నాయి. కరెక్ట్. ఫార్మర్స్ అవిని. సో ప్లస్ కాస్టింగ్ కూడా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. స్పాన్ ఎక్కువ ఉన్న సినిమా అనిపిస్తుంది. ఇంత స్పాన్ పెద్దదైన సినిమాకి రాజ్ తరుణ్ ఎంతవరకు న్యాయం చేశాడు? రాజ్ తరుణ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? సో ఇది ది క్వశ్చన్ ఈజ్ ద వే అరౌండ్ అండి. రాజ్ తరుణ్ గారు తీసుకొని కథను తయారు చేస్తూ మార్గంలో వీళ్ళందరినీ తీసుకోవడం జరిగిందండి. వీళ్ళందరి మధ్యలోకి రాజ్ తరుణ్ గారు రాలేదు. సో మేమేంటంటే అండి, ఈ కథ చాలా పెద్దది, 100% కథ పెద్దది. సో రాజ్ తరుణ్ గారిని ఇప్పటిదాకా మనం ఒక లవర్ బాయ్ లాగా, ఒక బబ్లీ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చూసాము. మంచి నటుడు అని అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటుడు, వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్స్. అలాంటి వ్యక్తిని ఒక స్టెప్ పైకి ఎందుకు తీసుకొని వెళ్ళకూడదు అనేది నేను బాగా నమ్మానండి. ఒక కథ అంటే ఇదేదో హాలీవుడ్ ఎక్కడో స్పేస్ నుంచి తీసుకొచ్చిన కథ కాదు, చాలా సాధారణ మట్టిలోంచి కథ. అరే మనకు ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది అనిపిస్తుంది. కానీ దాన్ని రాజ్ తరుణ్ లాంటి వ్యక్తి పోర్ట్రే చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది. మీరు చూస్తున్నప్పుడు కొంతమంది నాతో అన్నారండి, శ్రీమంతుడు, మహర్షి పోలిక కనబడతా ఉన్నాయండి. మీరు థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. ఇంతకుముందు ఇండియన్ స్క్రీన్ మీద చూడండి, ఒక కొత్త బ్యాక్ డ్రాప్ని కథకి ఇష్యూగా తీసుకోవడం జరిగింది.
ప్లాట్ పాయింట్ ఏదైతే ముందు కారణం ఉంటుందో అది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని రాసాం. నిజ జీవితంలో జరిగిన ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఒక సంఘటన నన్ను ఆశ్చర్యం చేసి దాన్ని కథ రాయడానికి ముందుకు తీసుకెళ్ళింది. సో మీరు ఆల్ ది వే ఒక కొత్త కథని, ఒక కొత్త బ్యాక్డ్రాప్ని చూడబోతా ఉన్నారు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతానండి. సో మీరు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టు పాన్ ఇండియా 5 లాంగ్వేజ్ల్లో ప్రీఫోన్ అయింది కదా, ఇప్పుడు 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే తెలుగు తర్వాత చూద్దాం? ప్రీపోన్ అవటం వల్ల మాకు ఐదు లాంగ్వేజ్లు రెడీగా ఉన్నాయండి. వీ ప్లాన్ ఫర్ 5 లాంగ్వేజెస్ రిలీజ్. ప్రీపోన్ అవటం వల్ల తెలుగు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఈ తెలుగు ముందు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని మంచి సూపర్ సక్సెస్ చేసుకున్న తర్వాత వెంటనే మిగతా లాంగ్వేజెస్ అన్ని లాక్ చేస్తామండి. అన్ని రెడీగానే ఉన్నాయి. వీ జస్ట్ హ్యావ్ టు రిలీజ్ వరల్డ్. ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. మిగతా లాంగ్వేజెస్ కూడా పాన్ ఇండియా లాగా రిలీజ్ అవుతాయి. వితిన్ వారం 10 రోజుల వ్యవధిలో ఆ ప్లాన్ చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామ్ గారు హియర్. సార్ రాజధాని గారు ఎందుకు రాలేదు కార్యక్రమానికి? రాజ్ తరుణ్ గారు బయట ఏదో ఒక ఇష్యూ నడుస్తున్నాను, పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆయన రాలేదండి. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందుల్లో ఉన్నారు. సో దానివల్ల మేము అర్థం చేసుకున్నాం ఆయన అందుబాటులో లేరు కాబట్టి. మా ముందు సినిమా అనేది అందరి సినిమా. చేశారా మీరు ఈ ప్రోగ్రామ్ ఉందని? ఏమనండి? ఈ ప్రోగ్రామ్ ఉందని ఇంటిమేట్ చేశారా? ఇంటిమేట్ చేసాం. ఆయన హీ సపోజ్ టు సెండ్ మీ ఒక వీడియో బయట కూడా పంపించాల్సింది ఉంది. సో దీనికి మేబీ ఆ మధ్యలో ఫోన్ ఒకటి మాకు అందుబాటులో రాకపోవడం వల్ల బయట రాలేదు. లేకపోతే ఆయన మాకు బయట ఒకటి పంపించాడు. ఆయన పురుషోత్తముడనే భావిస్తున్నారా మీరు? ఆయన చేసిన పాత్ర 110% పురుషోత్తముడే అండి. పాత్ర పురుషోత్తముడు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్కి సినిమాకి లింక్ పెట్టలేము. రామ్ గారు హియర్. యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరో లేకుండా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండి ఆయన ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు మనం దాని గురించి అందరికి ప్రపంచం అంతా తెలిసిన విషయం ఆయన ఎందుకు రాలేకపోతున్నారో, మన కుటుంబంలో ఒక వ్యక్తి ఒంట్లో బాగోపోతేనో సరిగ్గా ఆ పని చేయలేకపోతున్నా కుటుంబంలో మిగతా వ్యక్తులు సభ్యులు ఆ పని చేస్తారు. ఇంట్లో అమ్మ అన్నం వండట్లేదని మనం పస్తులు పడుకోం, నాన్న వండుతాడు, అక్క వండుతుంది. అలాగే ఈ రోజున హీరో గారు అందుబాటులో లేనప్పుడు హీరోయిన్ ఉన్నారు, మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు, నేనున్నాను, యాక్టర్స్ వచ్చారు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్స్ కంబైన్డ్ ప్రాజెక్ట్ అండి. ఒక మనిషి లేరు, ఉంటే బాగుండేది, ఆయన అందుబాటులో లేరు కాబట్టి. కానీ మేము ఆయన లేకపోయినా కూడా మాకున్న స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉన్నాం. రమేష్ గారు, సో హీరో వల్ల మూవీ బిజినెస్ ఏమైనా మీకు లాస్ అయిందా, లేదంటే బాగానే జరుగుతుందని నమ్మకం ఉందా? చూడండి, రాజ్ తరుణ్ గారి వల్ల మన తెలుగు ప్రజలు చాలా మ్యాచ్యూర్డ్ అండి. తెలుగు ఆడియన్స్ వాళ్ళు ఒక మూవీ చూడడానికి వచ్చేటప్పుడు ఆ మూవీ కంటెంట్ చూస్తారు. ఆ మూవీలో పాత్రలు ఎవరేమేమి ఎలా పోషిస్తున్నారు, వాళ్ళ యాక్టింగు, లోపల ఉన్న మ్యూజిక్ వాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ కాదు, ఒక ప్రొడ్యూసర్ కాదు, దీనిలో ఆల్రెడీ ఒక 2000-3000 మంది డైరెక్ట్ అందులో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటలు ఉన్నాయని. అందుకని నేను ఆ పర్టికులర్లీ బిజినెస్ పరంగా ఏదవుతుంది అనేది అందరి చేతుల్లో ఉంది. దాని గురించి మేమే ఎక్కువ అంచనాలు గట్టా వేయట్లేదండి. మేము రిలీజ్కి ఆల్రెడీ రిలీజ్ వచ్చేసాం. మనం 26ని బిజినెస్ మొత్తం అంతా దాని క్వాలిటీ మీద నడుస్తుందండి. మిగిలిన అన్ని దేవుడి చేతులు అండి. రమేష్ గారు హలో అండి. హియర్ ఇక్కడ అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సార్, వెదర్ ఇట్స్ అ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీ సినిమాకైతే నేషనల్ వైజ్గా ప్రమోషన్స్ అయితే రాజ్ తరుణ్ గారి వల్ల వచ్చేసాయి. సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్లీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది మేము అందులో మీరవనివ్వండి మేనవ్వండి చేసేదే ఉండదండి. అది లైఫ్లో ఇదొక పార్ట్ అండి. వస్తుంటాయి, ఎక్కువ తక్కువలు అవుతుంటాయండి. అయితే దీనికి ప్రమోషన్ అనేది మీరు దాన్ని ఏ యాంగిల్లో మీరు దానికి నేషనల్ వైజ్ అయింది అనుకుంటున్నారు, అది నాకు తెలీదు. కాకపోతే మా ప్రమోషన్లు మాత్రం చాలా పెద్ద లెవెల్లో ఉన్నాయండి. మీకు ఒకటే చెప్తున్నానండి, మా టీజరు 25 మిలియన్ వ్యూస్ అయినాయండి. 108 మిలియన్ ఇంప్రెషన్స్ టీజర్కి. ట్రైలర్కి ఇప్పుడు వరకు ఆల్రెడీ 20 మిలియన్ క్రాస్ అయిపోయినాయండి. అలాగే మా సాంగ్స్ కూడా అన్నీ 10 మిలియన్స్ 15 మిలియన్స్ మొత్తం వ్యూస్ ఉన్నాయండి. అది ఆ క్వాలిటీ చూస్తారండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, అది క్వాలిటీ చూసి జనాలు. ఇవన్నీ ఆర్గానిక్ అండి. ఇదేదో మేమేదో బూస్ట్ చేసి ఏమి చేసినా ఏం కావండి. ఇవన్నీ ఆర్గానిక్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి. మీరు నార్మల్లీ ఇప్పుడు పెద్ద మూవీస్లో కూడా మీరు చూడండి, వితిన్ 4 to 10 వితిన్ ఫస్ట్ వీక్ మీకు 25 మిలియన్స్ వ్యూస్ దేన్నంటారండి టీజర్కి. 20 మిలియన్స్ 4 రోజులు అయింది ట్రైలర్ లాంచ్ చేసి 20 మిలియన్స్ క్రాస్ అయిపోయింది. అది అంటే క్వాలిటీ ఉంటే అండి ప్రజలు దాన్ని అభిమానిస్తారండి, దాన్ని గౌరవిస్తారండి. మేము అదే ఆశిస్తున్నాం.
అంతకు మించేం లేదు. రామ్ గారు, డైరెక్టర్ గారు, రామ్ గారు, ఇట్స్ హాయ్. ఇది సినిమా షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందండి? దాదాపు 70 రోజులు జరిగిందండి. 70 రోజులు. అవునండి. ఈ 70 రోజుల్లో రాజ్ తరుణ్ దగ్గరికి మాల్వియా వచ్చేవారా లేకపోతే లావణ్య వాళ్ళు వచ్చేవారా? సార్ అదేనండి, రాజ్ తరుణ్ గారు కనీసం ఒక మీరు ఆడవాళ్ళ పేరు చెప్పారు, కనీసం మగవాళ్ళను కూడా ఎప్పుడు సెట్లోకి తీసుకురాలేదు, ఎవరిని పరిచయం చేయలేదు, ఎవరు లేరండి. నా పర్మిషన్ లేకుండా కొత్త వ్యక్తి కూడా లోపలికి రారు. యాక్చువల్గా రాజ్ తరుణ్ గారు మేము చేసిన ఈ సంవత్సరం ప్రయాణంలో ఫ్యామిలీ మెంబర్స్తో సహా అతనితో పాటు 3 ఉంటారండి, 4 డ్రైవరు, మేకప్ మ్యాను, పర్సనల్ వీళ్ళు ఉంటారు తప్ప ఒక 3వ వ్యక్తిని ఏ రోజు ఆయన సెట్లోకి తీసుకురాలేదు. నేనన్నా నా ఫ్యామిలీని తీసుకొచ్చాను కానీ ఆయన ఎప్పుడు తీసుకురాలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అలా ఎలా ఉన్నారా అని. ఓకే, హీరోయిన్ గారు అంటే రాజ్ తరుణ్ ఎలా ఉండేవారు, మీతో ఎలా ఉండేవారు, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది ఏంటి సెట్స్లో కానీ? చెప్పానండి ఆల్రెడీ. నేను అంటే కొత్త హీరోయిన్ని, నాకు నేర్పించే వరకే ఉండేవారు. నేను ఎలా మాట్లాడాలి హీరోతో అంత అంటే ఆల్రెడీ చేశారు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, రాజ్ తరుణ్ కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు. కెమెరా ముందు వచ్చిన తర్వాత డైలాగ్స్ చెప్పేవారు. మిగతా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అంటే రాజ్ తరుణ్ మీద ఎక్కువ అంటే కేసులు ఎక్కువ ఉండటం, మొత్తం ఆయన మీద నెగిటివ్ ఉంది బయట అయితే. సో అంటే మీరు చూశారు కాబట్టి అది ఎంతవరకు? నేను కొంచెం చూశానండి. నేను ఉండేది ముంబైలో. మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. నేను మరాఠీ అమ్మాయిని, సో తెలుగు నాకు ఒక్కదానికే అర్థం అవుతుంది. నేను చూసినా నేనేం చేయలేను. నేను చూశాను అండ్ ఓకే, మా మూవీకి అయితే ఏం ఎఫెక్ట్ పడదు దానివల్ల. రామ్, హలో సార్, డైరెక్టర్ గారు. హాయ్. ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, సో ఎంతవరకు అంటే స్టోరీ పర్సంటేజ్ ఎంతవరకు ట్రూ ఇన్సిడెంట్స్ని తీసుకున్నారు, ఎంతవరకు ఫిక్షన్ని యాడ్ చేశారు ఇందులో? సో యాక్చువల్లీ ఆ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ అ ఫిక్షనల్ థింగ్ అండి, బట్ వి ఇన్స్పైర్. యు మెన్షన్డ్ కదా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. డెఫినెట్లీ ద ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో, ఏదైతే స్టార్టింగ్ ట్విస్ట్ అంటాం దాన్ని ప్లాట్ పాయింట్ 1 అంటాం, యాక్ట్ 1 అంటాం మనం. యాక్ట్ 1 ఐ టుక్ ఇట్ ఫ్రమ్ అ రియల్ ఇన్సిడెంట్ అండి. ఒక మనిషి జీవితంలో నిజంగా జరిగిన సంఘటనని పేపర్లో పడి దాన్ని నేను రీసెర్చ్ చేసి చాలా ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడి దీన్ని తీసుకొని దానికి ఒక సినిమాటిక్గా కథని, డ్రామాని అల్లి ఆర్టిస్ట్ని చేసుకుని ఒక బ్యూటిఫుల్ కథను తయారు చేసుకున్నామండి. ఇదైతే కథని బేస్ చేసుకున్నదైతే మాత్రం ఒక కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారం చేసుకొని తయారు చేసిందేనండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చినందుకు రాజశేఖర్ గారు ఒక్కసారి మీరు వచ్చి ఒక్క ముక్క మాట్లాడవాలండి సార్, ప్లీజ్ ప్లీజ్ దయచేసి. రాజశేఖర్ గారు స్టేజ్ మీదకి ఒకసారి రావాలి. సార్ గోపాలకృష్ణ గారు మీరు కూడా ఒకసారి మాట్లాడాలి, 1 నిమిషం తర్వాత. లెదర్ బోర్డ్ చైర్మన్ మన కాకుమాన్ రాజేష్ సార్ని రాజశేఖర్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. మీరు చెప్పకపోతే ఎట్లా సార్, అసలు మీరు చెప్తేనే దానికి ఇది ఉండమ్మా ఉండు ఇక్కడ. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు చిరకాల మిత్రులు, మాతో పాటు లండన్లో ఉండేవాళ్ళు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, అక్కడే చదువుకున్నారు. ఈ డైరెక్టర్ కోర్సు కూడా అంతా అక్కడే చేశారు. మేమంతా కలిసి లండన్లో ఉండేవాళ్ళం.